వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాట నిలుపుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. కేవలం బాధితులతో భేటీ అవటమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వినటమే కాదు, వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని యుద్ధ ప్రాతిపాదికన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక వరుసగా కూడా వీళ్ళతో భేటీ అవటం జరిగింది. ఒకరోజు రాజధాని రైతులతో, మరొకసారి డిఎస్సి అభ్యర్థులతో. ఇక వాళ్లకున్నటువంటి రాజధాని రైతులు తమ దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకున్నటువంటి వైనము, వీటన్నిటినీ కూడా తమకున్నటువంటి భూమిని లాక్కుంటున్నారని చెప్పడం జరిగింది. మరొకవైపు డిఎస్సి అభ్యర్థులు మొత్తం కూడా అవకతవకలు జరిగే డిఎస్సి నియామకాల్లో అంటూ కూడా బాధితులు వాపోవటం జరిగింది. ఇక మీకోసం హామీ ఇస్తున్నాను, మీ తరఫున లీగల్ గా పోరాటం చేస్తానని చెప్పి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇక వెంటనే దీనికి కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలను తెలుసుకొని ఇక న్యాయ పోరాటం చేసేందుకు ఇప్పుడు కమిటీలు ఏర్పాటయ్యాయి. సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటు అమరావతి రైతుల కోసం ఇక్కడ పేర్ని రాణి, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్. ఇక సిఆర్డిఏ లీగల్ సెల్ కమిటీకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, కె శ్రీనివాస్ వీళ్ళని సిఆర్డిఏ కమిటీలో నియమించడం జరిగింది. ఇక డిఎస్సి పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. డిఎస్సి పోరాట కమిటీ రాష్ట్ర సభ్యులుగా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియమించారు వైఎస్ జగన్. ఇక డిఎస్సి పోరాట కమిటీలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, టి కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, డిఎస్సి లీగల్ సెల్ కమిటీకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జీవీఎస్ కిషోర్, ఇక ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి నియామకాలు జరిగాయి. ఇక ఈ మేరకు కమిటీలను ఏర్పాటు చేశారు లీగల్ గా పోరాడేందుకు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, యుద్ధ ప్రాతిపాదికన వీళ్ళ తరపున పోరాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఇటు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల నుంచి ప్రజా సమస్యలపై ఆయన ఉద్యమించడం, బాధితులతో నేరుగా మాట్లాడటం మొదలు పెట్టారు. గత 2 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్షంగా బాధితులతో భేటీ కావడం జగన్ మొట్టమొదటిసారి. ఇక్కడ ప్రధానంగా డిఎస్సి, రాజధాని రైతులు, ఈ 2 అంశాలు అత్యంత కీలకమైనవి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ జగన్మోహన్ రెడ్డి బాధించడం, మొన్న ఏదైతే రాజధాని భూములకు సంబంధించి నిడమర్రు, పెనుమాక లాంటి గ్రామాల నుంచి ఉండవల్లి, పెనుమాక, నిడుమర్రు లాంటి గ్రామాల నుంచి రాజధానికి సంబంధించిన రైతులు జగన్ కలిశారు. తమకు ఉన్న భూమిని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూసేకరణ బదులు భూ సమీకరణ చేస్తున్నారు. మొదటిసారి రాజధానికి భూమి ఇచ్చాం, రెండోసారి మళ్ళీ భూ సమీకరణకు దిగారు. ఉన్న 2 ఎకరాల భూమిని ప్రభుత్వం లాక్కుంటే రైతులుగా మేము ఎలా బతకాలి? ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు లాంటి గ్రామాల్లో 3 పంటలు పండుతాయి. ఈ ప్రాంతాల్లో కరువు రాదు. కరువు రాని ప్రాంతంలో రాజధానికి భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ జగన్ ముందు రైతులు గగ్గోలు పెట్టారు. అదేవిధంగా తమకున్న సమస్యలు వివరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా తాము 2029లో అధికారంలోకి వస్తే రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములు తిరిగి ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడతాం. అసలు రాజధాని అంటే ఏంటి? రాజధాని అనేది రాజధానికి చుట్టుపక్కల సీపోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి. మరి ఈ మాదిగన్ను ప్రతిపాదించిన కోణం కూడా అలాంటిదే. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకించారు. అమరావతిలో జరిగే అవినీతికి వ్యతిరేకం అంటూ జగన్ తో పాటు పార్టీ నేతలు పదే చెప్తున్నారు. ఇక్కడ రాజధానికి సంబంధించిన రైతులు తమకు రావాల్సిన కౌలు కావచ్చు, తమకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు కావచ్చు, తమకు గతంలో ఇచ్చిన 35,000 ఎకరాలు, గత 2014-19 నుంచి 35,000 ఎకరాలు భూమి సేకరించారు. ఆ భూమి సేకరించిన తర్వాత రాజధానికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటి వరకు అలాట్ చేయలేదు. ఇచ్చిన ప్లాట్స్ ఎక్కడున్నాయో కూడా రైతులకు ఒక స్పష్టత లేదు. పేపర్ పైన మాత్రమే ప్లాట్ ఉంది. టెక్నికల్ గా మా ప్లాట్ ఎక్కడుంది అనే అంశాలలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అంటే నేరుగా జగన్ బాధితులు కలిగారు. జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా జగన్ రాజధాని భూములపై కమిటీ వేశారు. ఆ కమిటీలో రాజధాని భూములపై కమిటీ వేశారు. ఆ కమిటీ కిరణ్, ఈ కమిటీలు ఏ విధంగా వర్క్ చేయనున్నాయి?
రేణు ఇక్కడ ప్రధానంగా రాజధాని భూములకు సంబంధించిన కమిటీ అంశాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఈ కమిటీలో కీలకంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేల్లాపిరెడ్డి, మాజీ ఎంపీ నందిగామ సురేష్, సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ, రైతుల పరిరక్షణ కమిటీలో వీరిని నియమించారు. వీరందరూ గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతానికి సంబంధించిన వారు. రాజధాని పరిధిలో కీలకంగా వైసీపీకి కీలకంగా ఉన్నారు. ఇక్కడ రాజధానికి సంబంధించిన భూములు, రైతులకు ఉన్న ఇబ్బందులు, గతంలో తీసుకున్న రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి, ప్రస్తుతం తీసుకున్న భూమి, వాటికి సంబంధించి రైతులకు ఏ మేరకు ప్రయోజనాలు చేకూరుతున్నాయనే అంశాలపైన కూడా వీరు కీలకంగా చర్చించున్నారు. ఆయా అంశాలపై కూడా జగన్ కు నేరుగా కమిటీ అందించినారు. జగన్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రాజధానికి సంబంధించిన రైతులకు న్యాయ పోరాటానికి అండగా ఉంటాం. తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని రైతులకు భూములు ఇచ్చే వారి భూమి వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ హామీ ఇచ్చారు. మరోపక్క డిఎస్సి అంశానికి సంబంధించి నిన్న నిరుద్యోగులు నేరుగా జగన్ కలిశారు. ఏవైతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో 1:1 పిలిచిన తర్వాత, ఉద్యోగ నియామకాలు ఇచ్చిన తర్వాత జీవోను ఎలా మారుస్తారు, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించిన ఆటగాళ్లకు కూడా క్రీడా కోటాలో ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఎంతవరకు సమంజసము? వీటిపైన అక్రమాలు జరిగాయి. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పేకాటాడే వ్యక్తికి కూడా ఉద్యోగం ఇచ్చారంటూ నేరుగా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అయితే పేర్ని నాని అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలకు బుద్ధుందా, వైఎస్ఆర్సీపీ నేతలకు మత్తుండి మాట్లాడుతున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే పేకాటకు సంబంధించిన అంశాన్ని కూడా జీవోలో చేర్చారో ఆ జీవోలు స్పష్టంగా చూపించిన విధానం. ఓవరాల్ గా 2 అంశాలపైన జగన్ కమిటీ వేశారు. ఈ కమిటీలపై సుదీర్ఘంగా చర్చించారు. డిఎస్సికి సంబంధించిన 2 కమిటీలు వేశారు. ఒకసారి ఆ కమిటీల వ్యవహారం మనం చూద్దాం. రేణు, సిఆర్డిఏ లీగల్ కమిటీకి సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీరందరూ లీగల్ సెల్ కి సంబంధించిన వారు. డిఎస్సి పోరాట కమిటీ రాష్ట్ర సభ్యులుగా ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్. ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీగా ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈయన విద్యావేత్త, విద్యా సంస్థల అధినేత, టీచర్, గ్రాడ్యుయేట్, ఏదైతే టీచర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని డిఎస్సికి సంబంధించి డిఎస్సి కమిటీకి నియమించారు. ఆయన నిన్ననే నేరుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏవైతే ర్యాంక్ వచ్చిన వారి ఒక వ్యక్తికి ఒక అభ్యర్థికి ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ ను హోల్డ్ చేశారు, బ్లాక్ లో పెట్టారు అనే అంశం పైన కూడా ఆయన సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా ప్రభుత్వానికి సంబంధించిన జరిగిన లోపాలను కూడా వివరించిన పరిస్థితి ఉంది. మరోపక్క కల్పలత, ఈమె కూడా గ్రాడ్యుయేట్, ఈమె కూడా టీచర్ ఎమ్మెల్సీ, కల్పలతను కూడా నియమించారు. మరోపక్క డిఎస్సి పోరాట కమిటీలో లేల్లాపిరెడ్డి, టీ కల్పలత, వీరిద్దరు ఎమ్మెల్సీలు. కల్పలత కూడా టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. లేల్లాపిరెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికే. ఇంకా పార్టీ విద్యార్థి విభాగం పానుగంట చైతన్య డిఎస్సి లీగల్ కమిటీకి పొన్నవర్ సుధాకర్ రెడ్డి, ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ సెల్ డిఎస్సి పోరాట కమిటీ, రాజధాని రైతుల సమస్యలపై కమిటీ, ఇలా వరుసగా జగన్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. మరోపక్క తాడేపల్లిలో వరుస పెట్టి సమావేశం నిర్వహిస్తున్నారు. అటు పార్టీ నేతలతోనూ ఇటు ప్రజా సమస్యలపై జగన్ సుదీర్ఘ కాలం తర్వాత ఆయన భేటీలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పోరాటాలు చేస్తుంది, బాధితులకు అండగా ఉంటుందంటూ జగన్ నేరుగా హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక లీగల్ కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి కొంతమంది నియమించడం జరిగింది. ఇక దీంతో ఇప్పటి నుంచి కూడా అంటే డిఎస్సిలో మనం చూసుకుంటే లీగల్ సెల్ కమిటీ అంటే లీగల్ బాధ్యతలు మొత్తం డిఎస్సికి సంబంధించి లీగల్ గా పోరాటం కానీ, లాయర్స్ మీట్ అవటం కానీ, ఇప్పటికే అంటే కొంతమంది తమకు పోస్టింగ్ రాలేదంటూ కూడా కోర్టులో కేసు వేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీంతో ఇక లీగల్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జీవీఎస్ కిషోర్, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా డిఎస్సి విషయంలో లీగల్ గా పోరాడబోతున్నారు. ఇక మరొకవైపు డిఎస్సి పోరాట కమిటీలో ఇటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, టీ కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వీళ్ళు నేతలను నిలదీయటం గాని, నిరసనలు తెరపడం గాని, ఇటువంటి కార్యకలాపాలు మొత్తం కూడా
బహిరంగంగా పోరాట విషయంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకొని కూడా వీళ్ళు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఇక మరొక వైపు చూస్తే రాజధాని రైతుల అంశంలో వీళ్ళ విషయంలో న్యాయ పోరాటం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ, దీంట్లో పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ వీళ్ళుంటారు. వీళ్ళు బహిరంగంగా పోరాటం గాని, ఆ బాధితులతో మాట్లాడటం గాని, వాళ్ళకి కావాల్సినటువంటి చూడటం గాని, లేకపోతే అవసరమైనప్పుడు నిరసనలకు దిగటం గాని, బహిరంగంగా ప్రశ్నించడం గాని, ఇవన్నీ కూడా ఈ బాధితులన్నీ వీళ్ళు చూసుకోబోతున్నారు ఈ కమిటీలో వాళ్ళు. ఇక సిఆర్డిఏ లీగల్ సెల్ కమిటీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, కె శ్రీనివాస్ వీళ్ళ నలుగురు ఉంటారు. వీళ్ళు ఇటు రైతుల తరపున లీగల్ గా న్యాయ పోరాటం చేసేందుకు వీళ్ళుంటారు. ఎప్పుడు కూడా రైతులతో మాట్లాడుతూ ఇక న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లి అడ్డుకోవటం ఎలా అనే బాధ్యతలు వీళ్ళు తీసుకోబోతున్నారు. ఇక అంటే వీళ్ళ కార్యాచరణ ఏంటి, ఎక్కడెక్కడ ఏ విధంగా నిరసనలు తెలబోతున్నారు, ఇవన్నీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది.